మా చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు, స్కూల్ గురించి మాట్లాడేవారు. ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. నేను అడిగేవాడిని, నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు, కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఫ్యాక్షన్లో ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు, చంపినోళ్ళని తిరిగి చంపాలని. దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను, అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాదు, ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు, 2013లో బ్రహ్మణి గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం. అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన ప్రయాణికులందరూ చిక్కుపోయారని. ఇక్కడ చాలామందికి తెలుసు, అమెరికా నుంచి వచ్చినప్పుడు జెట్ లాగ్ అనేది ఉంటుందని. పొద్దున 3ంటికి వచ్చాం, నేను హాయిగా పడుకున్నా. మధ్యాహ్నం లేచి బయటకు వచ్చి అమ్మని అడిగా, నాన్నగారు ఎక్కడున్నారంటే ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళారు, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరారని. అక్కడ బయలుదేరిన వ్యక్తి ఢిల్లీ నుంచి